టు మై అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లోనైతే మనం ఇక్కడ ఊళ్ళో వచ్చేసినాం. ఊళ్ళో మన విలేజ్ మైసమ్మ పండుగ అవుతుంది. మైసమ్మ పండుగ దానికోసం అయితే వచ్చినాం. మీరు కూడా కామెంట్స్లో ఫ్యామిలీ వ్లాగ్స్ తీయండి అని చెప్పారు కదా. అందుకోసమని మొత్తం టైం కూడా కలిసి వచ్చింది కదా అని మొత్తం ఇప్పుడే ఫ్యామిలీ వ్లాగ్ కూడా తీసి పెడుతున్నా. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా స్టార్ట్ చేద్దాం. గైస్ మా వాళ్ళు అయితే విలేజ్కి వస్తే చాలు రేలే అనుకుంటా వ్లాగ్స్ మన రీల్స్ అయితే చూస్తురుగా. మొత్తం ఆగం నడుస్తుంది ఇక్కడ చూడుర్రి. గ్యాస్ వెళ్ళిన మైసమ్మ కాడ దగ్గర అయితే పటం అయితే రెడీ అయింది. ఆ పటంది వీడియో అయితే మీకు చూపిస్తా చూడుర్రి మొత్తం డీటెయిల్. గ్యాస్ చూస్తురుగా పటం అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే మైసమ్మది గుడి. బాయికాడ మైసమ్మ పండుగ అయితే అవుతుంది. చూస్తురుగా ఇదైతే కొంచెం ఇట్నే ఉంటుంది ఈ పండుగ, మైసమ్మ పండుగ. ఇవి చూస్తురుగా మా బాబాయ్ ఎట్లా వేస్తుండో. మా బాబాయ్ ఇక్కడ ఈ పటం అంతా వేసేది. ఇక్కడ చూస్తురుగా మొత్తం రెడీ అయిపోయినాయి. అమ్మవారికి బోనం రెడీ అయిపోయినాయి. ఇంకా ఆకులు వాటన్నిటితో డెకరేట్ చేస్తారు. ఇంకా కొద్దిసేపు అయితే చూస్తురుగా ఇక్కడ మా వాళ్ళు అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు వర్క్. మా పెద్దమ్మలు వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు వర్క్స్. అవన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు లాస్ట్ వరకు అయితే చూడుర్రి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోర్రి. ఇంక ఈడు ఇవ్వైతుంటే అటు సైడు పటం పని అయితే అవుతుంది. ఇంక ఈడు ఇంకొంచెం వంటలు వండుతారు. అమ్మవారి ముంగట ప్రసాదంగా పెట్టడానికి వండుతారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ప్రసాదానికి పెట్టడానికి వండుతారు అని. దాన్ని తీసుకొని అమ్మవారి ఎదురుగా అయితే పెడతారు. అమ్మవారికి అయితే నైవేద్యం ఎక్కిస్తారు. చూడండి మొత్తం క్లారిటీగా ఉంటుంది ఇక్కడ, మొత్తం క్లారిటీగా. ఇంతకుముందు మనకు చెప్పాను కదా అమ్మవారికి ప్రసాదం అయితే చేస్తున్నారని. దాన్ని అయితే ఇలా అమ్మవారి ఎదురుగా ఇలా పోసి దానిపైన పసుపు జల్లి దీపం అయితే పెడతారు అమ్మవారికి. అది అమ్మవారి కోసం పెట్టినామని. చూస్తురుగా మొత్తం క్లారిటీగా చూడండి. అయిపోయిందిగా చూడండి. ఇంకా అమ్మవారి గుడి అయితే అంత పెద్దగా ఏమి ఉండదు, ఇంతే ఉంటుంది అమ్మవారి గుడి బావి దగ్గర కాబట్టి. పైన వస్తుర్రా దీన్ని అయితే కంచుడు అంటారు. కంచుడులో దీపం పెట్టి ఇప్పుడు అమ్మవారికి అయితే ఎదురుగా దీపం ముట్టిస్తారు. అది చూస్తుర్రా మా ఫ్యామిలీ అంతా సరౌండింగ్స్లోనే ఉంది మొత్తం. ఈడైతే ఈరోజు మస్తు ఒక రేంజ్లో అయితే కొడుతుందండి. ఇంకా దాని మీద పసుపు అవన్నీ వేసి దీపం అనేది అయితే ముట్టిస్తారు. ఒత్తు అవన్నీ చూస్తుర్రు ఆ దీపం ఎట్లా ముట్టిస్తారని. ఇదైతే మొత్తం మన తెలంగాణ పండుగ లెక్కన ఉంటుంది. తెలంగాణ పండుగనే ఇది కూడా. ఇప్పుడు మొత్తం మన ఛానల్కి అయితే మొత్తం 800 సబ్స్క్రైబర్స్ అయితే రోజు జల్దీ మీరు 1K సబ్స్క్రైబర్ చేసేస్తే దిల్ ఖుష్ అయిపోతుంది. ఇంకా చూస్తుర్రు సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసేవి. ఈ సినిమాటిక్ షార్ట్స్ అవన్నీ అయితే క్రేజీ ఉంటాయి అసలు మన కాడ. ఇంకా చాలా కుప్పలుగా ఉంది, దాచిపెట్టినాం. మీరు ఇట్లా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోస్ కూడా వస్తాయి. చూస్తుర్రుగా మొత్తం రేంజ్లో దీపం అయితే అంటుకుంటలే, ఎందుకంటే గాలి బాగా వస్తుంది. అట్లా ఒక లెక్క సెట్ చేసి మా వాళ్ళు అంటు పెట్టారు. ఇంకా చూడండి ఇప్పుడు ఈ కార్యక్రమం అమ్మవారికి ఇట్లా పెట్టుడు అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే బియ్యం అనేది పోస్తారు. అమ్మవారికి కాదు, అమ్మవారికి దగ్గరకు వచ్చిన శివశక్తులకు అయితే బియ్యం పోస్తారు. అంటే మా బాబాయ్కి మా పెద్దమ్మకి అయితే బియ్యం పోస్తారు. చూస్తురుగా ఇట్లా బియ్యం పోసి ఆ క్లిప్ ఉంది, ఆ క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే అని యాడ్ చేయలే. ఇంకా మీరు అయితే ఈ వీడియోని అయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీ దగ్గర కూడా పండుగ ఎట్లయితే అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మా ఛానల్ పేరు గుర్తుంది, భాను క్రియేషన్స్ 12.